కర్కాటక రాశికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయము 5, రాజపూజ్యం 2, అవమానం 4. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము 60% నెగెటివ్, 40% పాజిటివ్ ఉంది. ఆదాయము 8 ఉంది. అంటే ఇన్ఫినిటీ, ఎంత వస్తుందో అంత వెళ్ళిపోతుంది. సంపాదిస్తారు, అలాగే ఖర్చు అయిపోతుంది. సంవత్సరం మొదల్లో ఎంత ఉంటుందో సంవత్సరం ఎండ్ అయిపోయేసరికి మళ్ళీ వచ్చే ఉగాది చూసుకునేసరికి మీ ఖాతా బుక్ అంతే ఉంటుంది. పెద్దగా ఏం లాభాలు ఏమి ఉండవు. వచ్చినవి వచ్చినట్టుగా ఖర్చులు కూడా అయిపోతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరము కర్కాటక రాశి వారు శుభకార్యాలు చేయండి. వివాహాలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. శుభకార్యాలు చేయండి. భోగాలు అనుభవించండి. చక్కగా దేశ సంచారం చేయండి. రీసెర్చ్లు ఎక్కువగా చేయండి. కానీ పెట్టుబడులు పెట్టొద్దు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 31వ తారీఖు వరకు నెగిటివ్ ఉంది. అక్కడి దాకా మొత్తం వ్యయమే, ఖర్చులే అవుతాయి. అక్టోబర్ 31వ తారీఖు వరకు వ్యయం అవుతుంది. అట్లాగే అవమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ పని చేస్తున్నా మీకు అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పుష్యమి నక్షత్ర జాతకులు ఏందంటే మీరు ఎవ్వరి మాటలు వినకండి. ఈ పుష్యమి నక్షత్ర జాతకులు ఏందంటే గాలికోయేటువంటి వాటిని మీరు తగిలించుకుంటారు.